చాలా ఇంపార్టెంట్ పెద్ద క్రైమ్ విషయంలో ప్రెస్ మీట్ పెడుతున్నాను. 24/12/2025 24 డిసెంబర్ కి పోలీస్ స్టేషన్ బిఎం బంజారా పోలీస్ స్టేషన్ లో ఒక మూడుగా సాయి కిరణ్ పోలీస్ స్టేషన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా 2022లో ఆయన ఒక స్టూడెంట్, లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్ హెల్ప్ చేస్తాము, జాబ్ ఇస్తాము ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. లైక్ HDFC, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ICICI ఇట్లా కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆయనకి జాబ్ రాలేదు. ఆయనకి తర్వాత తెలిసింది దట్ ఆ అకౌంట్స్ కి ఆయనకు తెలిసిన వాళ్ళ వ్యక్తిలో ఆ అకౌంట్స్ కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇది మేబీ మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా SHO గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది చీటింగ్, మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ, కామన్ ఇంటెన్షన్, సైబర్ ఫ్రాడ్ ఈ కొన్ని మెయిన్ హెడ్ లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఫర్దర్ గా మాకు తెలుస్తుంది కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి, వేంసూరు, సత్తుపల్లి ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్ తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక కోట్మూరు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక పుట్టనేని వికాస్ చౌదరి, కోట్మూరు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, చిన్న కేశవరావు వాళ్ళే చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసింది. ఇందులో మేము మీకు కొన్ని డీటెయిల్ చెప్తున్నాము. అకౌంట్ కి లెక్క ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు చూస్తే కోట్మూరు మనోజ్ కళ్యాణ్ కి అకౌంట్ లో 114 crore వచ్చింది ఈ సైబర్ ఫ్రాడ్. మేడ భానుప్రియ ఆమె మనోజ్ కళ్యాణ్ భార్య, ది కోట్మూరు మనోజ్ కళ్యాణ్ భార్య. ఆమెకి అకౌంట్ కు 40 crore వరకు డబ్బు వచ్చింది ఒక అకౌంట్ కి. ఆమెకి సెకండ్ అకౌంట్ కి ఆల్మోస్ట్ 5.41 crore డబ్బు వచ్చింది. సతీష్ ఇలా ద్రవ్యంలో పాల్పడింది మనోజ్ కళ్యాణ్ కి, కోట్మూరు మనోజ్ కళ్యాణ్ కి అకౌంట్ 135 crore డబ్బు వచ్చింది. తర్వాత నాగలక్ష్మి ఆమె అకౌంట్ కి 81 crore రూపీస్ వచ్చింది. నరసింహ ఒక కిరాణా డైరీ కరీంనగర్ లో ఉన్నారు, వాళ్ళకి కూడా కళ్యాణ్ వాళ్ళకి టీం ఆన్లైన్ లో పరిచయం చేసి వాళ్ళకి అకౌంట్ కూడా తీసుకొని ఓపెన్ చేసి వాళ్ళకి ఏదైనా కమిషన్ ఇచ్చి వాళ్ళకి అకౌంట్ కూడా వాడింది. ఇందులో 92.5 crore రూపీస్ పడింది. పుట్టనేని వికాస్ చౌదరికి అకౌంట్ 50 crore రూపీస్ పడింది. వాళ్ళందరూ
అప్రాక్సిమేట్లీ టోటల్ 547 crore rupees కి ది సైబర్ ఫ్రాడ్ దందాలు చేసింది. ఈ టోటల్ డబ్బు ఇండియాలో ఆల్మోస్ట్ 10 స్టేట్ లో 100 వరకు వాళ్ళ మీద కేసు నమోదైంది, లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్లో పిటిషన్ పెట్టింది. విక్టిమ్స్ మన దేశంలో జరిగింది, మన ప్రాంతంలో జరిగింది, బయట కూడా జరిగింది. కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా చీట్ చేయడం జరిగింది. బట్ అది మనం ఏం చెప్పినైతే అందరూ మాక్సిమం ఇండియన్ సిటిజన్ కి చీటింగ్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని అలా ఆ డబ్బుకి అక్కడ కంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత సేమ్ డబ్బుకి విత్డ్రా చేయడం జరిగింది, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని డాలర్లో కన్వర్ట్ చేసింది, కొన్ని అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ట్రేడింగ్ చేసి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇందులో టీం పెట్టి కొంతమందికి ఎంప్లాయీ అలాగే పెట్టేది. ఇందులో కొంతమంది జంజూరు శివ కృష్ణ, సదాశివుని పాలెం, వడ్లమూడి నరేంద్ర కుమార్, సీతారామపురం, మల్లడి శివ ఆయన కూడా సదాశివుని పాలెం, సాధు పవన్ సందీప్ రామనగరం, సాధు సంధ్య తుమ్మూరు విలేజ్, సాధు శ్రీలేఖ ఆమె కూడా తుమ్మూరు. వాళ్ళకి ఎంప్లాయీ అలాగే పెట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళ పేరు మీద ఒకరొకరి పేరు మీద 12-13 అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కూడా సైబర్ ఫ్రాడ్ కి యూజ్ చేయడం జరిగింది. వాళ్ళకి అయితే అకౌంట్ ఓపెనింగ్ చేసినప్పుడు 3,000-5,000 ఇచ్చి వాళ్ళకి కన్సెంట్ వాళ్ళకి కన్సెంట్ ఇచ్చి వాళ్ళకి టోటల్ క్రెడెన్షియల్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఏటీఎం, బ్యాంక్, టోటల్ డీటెయిల్స్, ఆన్లైన్ ఇంటర్నెట్ కి పాస్వర్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. సో ఐడెంటిటీ వాళ్ళకి కొల్యూడ్ అయి ఇది టోటల్ అకౌంట్స్ కి యూజ్ అయింది. తర్వాత ఇక్కడ లోకల్ లో కూడా కొంతమంది ఇది 11 మెంబర్స్ కి ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో 11 మంది మనకు ఇక్కడ ఖమ్మం కమిషనరేట్ లో సత్తుపల్లి ప్రాంతంలో కొంతమంది 11 మెంబర్ కి వాళ్ళ పేరు మీద కూడా సేమ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇది ట్రాన్స్ఫర్ కి డబ్బు ట్రాన్స్ఫర్ వాళ్ళతో కనెక్ట్ అయి ఇది సేమ్ సైబర్ ఫ్రాడ్ లో వాళ్ళకి కూడా విక్టిమ్ అయిపోయారు, అక్యూజ్ అయిపోయారు. జొన్నడుల తిరుమల సాయి, లింగాపాలెం, కందుకూరి మణికంఠ లింగాపాలెం, తనీరు మహేష్ లింగాపాలెం, గొల్లముడి నాగ ముఖేష్ లింగాపాలెం, కంచా ఓపు శ్రీనివాస్ లింగాపాలెం, ది రాయల అజయ్ కుమార్ లింగాపాలెం, రాయల గోపి లింగాపాలెం, పల్లా నాగేష్ లింగాపాలెం, రాయల గోపిచంద్ లింగాపాలెం, కందుకూరి జగదీష్ లింగాపాలెం, తటికొండ రాజు ఆయన అయితే కరీంనగర్ తాము. వాళ్ళందరూ కూడా ఇది ఏజెంట్స్ ద్వారా వాళ్ళతో కన్నైవ్ అయి ఇది సైబర్ ఫ్రాడ్ లో అక్యూజ్డ్. సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్ మోడస్ ఆపరెంట్ అంటే వాళ్ళ ఇది అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కంబోడియాలో సెంటర్స్ ఉన్నాయి, కాల్ సెంటర్స్, అక్కడ ఫ్రాడ్ వాళ్ళతో కనెక్ట్ అయి లోకల్స్ కి ఎవరైనా ఇది అకౌంట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళతో కాల్ చేసి ఓటీపీ ఫ్రాడ్, మ్యారేజ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అది చేసి వాళ్ళకి డబ్బు తీసుకుపోయింది. ఇందులో ఏపీకే ఫైల్ పంపిస్తారా, వాట్సాప్ లో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి టెలిగ్రామ్ లింక్ పంపించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చి డిపాజిట్ చేసి తర్వాత చీటింగ్ చేస్తున్నారు. ఇటువంటి మన దగ్గర కూడా రెగ్యులర్ గా కూడా మీకు కూడా తెలుసా, ఇక్కడ టోటల్ మన ఖమ్మంలో, తెలంగాణలో, వేరే అదర్ స్టేట్స్ లో కూడా ఇది ఇటువంటి రెగ్యులర్ గా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. సో ఈ విషయంలో మేము అందరూ ఈ యొక్క విజ్ఞప్తి చేస్తాం. ఎవరైనా వాళ్ళకి అకౌంట్ వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి ఇవ్వకూడదు. ఇది మ్యూల్ అకౌంట్ అలాగే యూజ్ అయితే మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు వేరే వాళ్ళకి డబ్బు గురించి
ట్రాన్స్ఫర్ కోసం ఇస్తే అది క్రైమ్ లో యూజ్ అవుతుంది. హవాలా కోసం యూజ్ చేస్తారా, లేకపోతే సైబర్ ఫ్రాడ్ లో, ఇటువంటి క్రైమ్ లో, డ్రగ్స్ క్రైమ్ లో మీ అకౌంట్ డబ్బు జమ చేసి తర్వాత డ్రగ్స్ పర్చేజ్ చేస్తారా, మీ అకౌంట్ లో వేరే వాళ్ళకి చీటింగ్ చేసి మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత అక్కడ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారా, మీరు కూడా వాళ్ళతో పాటు చిన్న కమిషన్ కి వాళ్ళతో పాటు క్రిమినల్ అవుతారా? అందరూ ఈ సత్తుపల్లి ప్రాంతంలో అందరికి విలేజ్ కి ప్రతి ఊరికి మీరు నేను మీడియాతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఇటువంటి దందాలో ఎక్కడైనా ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ క్రైమ్. వాళ్ళకి మీకు చిన్న కమిషన్ ఆఫర్ చేసి 2000, 5000 ఎట్లా 10,000, కొంతమందికి 20,000 ఎట్లా చేసి వాళ్ళు పెద్ద క్రైమ్ చేస్తారా? మీరు అందరూ జనాలు అందరూ ఇది అటువంటి ఎట్లా పబ్లిక్ ఎట్లా ఏదైనా మీకు అప్రోచ్ చేస్తే వాళ్ళతో దూరంగా ఉండండి. మీ దృష్టికి వస్తే పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఇంకా పెద్దది అవుతుంది. మీరు ఇప్పుడు వాల్యూమ్ కూడా చూసారు, చిన్నది ఉండదు. ఆల్మోస్ట్ 547 crore వరకు ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్ వచ్చింది. మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇందులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఫర్దర్ కి కూడా మా ఇన్వెస్టిగేషన్ వస్తే అందరికి మేము ఫర్దర్ లాఫుల్ గా లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఇందులో ఎటువంటి ఎవరైనాకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది చాలా ఇన్నోసెంట్ సిటిజన్స్ కి కష్టపడి సంపాదించిన ఆస్తులు, డబ్బులు పోయింది, వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. సో ఇటువంటి ఎవరైనా అక్యూజ్ ఉంటే వాళ్ళకి లీగల్ గా యాక్షన్ తీసుకున్నాం. మీద ఎవరైనా మేము విదౌట్ ఎనీ ఛాన్స్ we will not give them any scope for escaping. సో వాళ్ళ ముందు కూడా కొంతమంది ఇదే విధంగా ఇది సిమిలర్ ఆఫెన్స్ ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు ఇది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది.